వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకపోతే ప్రస్తుతం అమలు చేస్తున్న అనేక స్కీములు రద్దయిపోతాయని, వాలంటీర్ల వ్యవస్థ పోతుందని కూడా ఆయన హెచ్చరించారు. ఇది పొరపాటును కూడా అలా చేయొద్దని, అలాగే 175కి 175 స్థానాలు గెలిచి తీరాల్సిందేనని, రాజ్యసభలో ఖాళీ అయిన మాదిరిగా అసెంబ్లీలో ఎందుకు ఖాళీ కాకూడదని కూడా ఆయన ధీమాతో ప్రశ్నిస్తున్నారు. దీని తర్వాత టీడీపీలో కొంతమంది హిందూ వ్యతిరేకులకు కూడా టిక్కెట్లు ఎలా ఇచ్చారు, హిందూ దేవతల్ని బూతులు ఇచ్చిన ఒక అభ్యర్థికి బీజేపీ అభ్యర్థిని చెప్పుతో కొట్టిన, బీజేపీ నేతను చెప్పుతో కొట్టిన మరో అభ్యర్థికి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులకు కూడా తెలుగుదేశం టిక్కెట్లు ఇచ్చిన వైనం, వాటి మీద కూడా చర్చలోకి వెళదాం. ముందుగా జగన్ స్పీచ్ మీద కృష్ణరాజు గారు తన విశ్లేషణ ఇస్తారు. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి నేను ప్రసంగం చూస్తూ ఉంటుంటే చాలా ఆలోచింపజేసేదిగా ఉంటూ ఒకవైపు, మరోవైపు నాయకులు కేడర్లో పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఉంది. అంతేకాకుండా ఇది చాలా ప్రాక్టికల్గా ఉందండి. అంటే నేల విడిచి సాము చేయటం కాకుండా మనం ఏమి చేయగలమో అదే చేస్తాము, అదే చెబుతామని చెప్పి ఆయన గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. గతంలో చెప్పింది ఆయన ఇంచుమించు నెరవేర్చారు. ఏదో 1-2 అంశాలు తప్ప మిగతా అన్ని కూడా ఆయన నెరవేర్చారు. అంతేకాకుండా నిన్న ప్రసంగంలో ఆయన మరొకసారి ఇది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ అని చెప్పి అన్నారండి. ఇది నిజంగానే ఒక పేదలకు పెత్తందారులకు మధ్య ఒక వైరుధ్యం, ఒక అంతరం అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఉంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ అంతరం అనేది తగ్గింది, గ్యాప్ అనేది తగ్గింది. ఎలాగంటారంటే, మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 11.41 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆయన ఈ పేద ప్రజల సంపదను పెంచారు, లేదా పేద ప్రజలకు సంపదను ఇచ్చారండి. ఫలితంగా ఏమైందంటే లక్షలాది మంది ఈ పేదలు మొట్టమొదటిసారిగా ఈ పేదరికం నుంచి దిగువ మధ్య తరగతి శ్రేణిలోకి వెళ్ళారు. భారతదేశంలో ఇంత ఎన్మాస్గా ఈ 58 నెలల్లో ఇన్ని లక్షల మందో లేకపోతే ఇన్ని లక్షల కుటుంబాలు పేదరికం నుంచి దిగువ మధ్య శ్రేణిలోకి వెళ్ళటం అనేది జరిగింది. అంటే ఇది సామాన్యమైన విషయం కాదని, ఇది ఒక సామాజిక విప్లవం లాంటిదిగా మనం భావించాలి. మీకు మహాత్మా గాంధీ గారు మీకు సర్వోదయ మూవ్మెంట్ ప్రారంభించారండి. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే సంపద అందరికీ సమానంగా ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి అనేది. అటువంటి సర్వోదయ భావాలను, ఆ సిద్ధాంతాలను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే, మీకు ఇంత చెప్పాను సంపద ఎట్లా పెరిగిందని చెప్పి అన్నప్పుడు ఈ ప్రభుత్వం నేరుగా కానీ లేదా పరోక్షంగా కానీ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చిందండి. భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు, ఈవెన్ యూపీలో కూడా ఇవ్వలేదు. ఇది ఈ 4 లక్షల రూపాయలతో పాటు ఈ పేద ప్రజలకు ఇచ్చిన దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు. ఒక్కొక్క ఇళ్ల స్థలం ఖరీదు తక్కువలో తక్కువ మనం 2.50 అంటే 2.5 లక్షల రూపాయలు వేసుకుంటే మీకు ఈ పేదలకు సమకూరిన సంపదే దాదాపు 7.75 లక్షల కోట్ల రూపాయలు ఉందండి. అంటే ఒక్కసారిగా పేదలకు వారి కలలో కూడా ఊహించని సంపద అనేది వారికి సమకూరింది, నిధులు సమకూరుతున్నాయి. ఫలితంగా ఏమిటి, ఇది కాకుండా ఈ గృహ నిర్మాణాల రూపంలో ఇంకో 1 లక్ష కోట్ల రూపాయలు ఈ పేదలకు సమకూరింది. అంటే దాదాపు మీకు ఈ 58 నెలల్లో 11.41 లక్షల కోట్ల రూపాయలు పేదలకు సంపద సమకూరింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదలకు సంపద సమకూరలేదు. వారు ఈ రోజున ఆత్మవిశ్వాసంతో గర్వంగా జీవించగలుగుతున్నారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ రోజున మీకు చాలా మందికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, మాకు లేబర్ దొరకట్లేదండి, మా ఇంటికి ఎవరో పనిచేయడం రావట్లేదని చెప్పి అన్నారు. ఎందుకు రావట్లేదంటే పేదలకు అవకాశాలు పెరిగినాయి, పేదలకు సంపద వచ్చింది, పేదలు తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి వచ్చింది కాబట్టి వారు తమ వృత్తులను మార్చుకునే అవకాశం ఉంది. అటువంటి ఒక సామాజికమైన చైతన్యానికి, సామాజికమైన మార్పుకు, సామాజికమైన విప్లవానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిజంగా నాంది పలికిందని చెప్పి మనం భావించాలి. నిన్న ప్రసంగంలో సాక్షి ఛానల్ చూడు కేసరి గారు, ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోతే
సంక్షేమ ఫలాలు సంక్షేమ పథకాలు మధ్యలో ఆగిపోతాయని చెప్పి అన్నారు. నిజానికి ఆ భయం అనేది ఈ పేద ప్రజల్లో సర్వత్రా ఉంది. కాబట్టి ఏమిటంటే ఈ రోజున ఈ పేద ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకునే ఒక ప్రయత్నంలో ఉన్నారు. దీనిని ఎవరూ ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే వారు గతంలో కూడా ఇటువంటి పాలకులు, కొంతమంది పాలకులు ఇచ్చిన హామీలను వారు అమలు చేయలేకపోయారు. ఇదంతా కూడా వారికి తెలుసు. మీకు గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు 3 నెలల ముందు పసుపు కుంకుమ కింద దాదాపు 10,000 కోట్ల రూపాయల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని ఇచ్చినప్పటికీ కూడా ఆయనను ప్రజలు నమ్మలేదు. నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు. ఈ ప్రజల నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వమ్ము చేయలేదు. కాబట్టి ఏమిటంటే ఈ నిన్నటి సభలో లేకపోతే నిన్నటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తన నాయకులకు, కేడర్కు, బూత్ స్థాయి నాయకులకు అందరికీ కూడా చక్కని దిశానిర్దేశం చేశారు. ఆయన నిన్న ఒక మాట అన్నారండి. అదేమిటంటే అయితే సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి కృష్ణరాజు గారు. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, ఆయుధాలు ఇచ్చినట్లేనా? ఖచ్చితంగానండి. నిన్న మాట చెప్పారు సార్ ఆయన. నిన్న నేను చేయాల్సింది చేశాను, ఇక మీరు చేయాల్సింది మీరే అని చెప్పి. ఎందుకంటే ఈ ఫుల్లీ లోడెడ్ గన్ ఆయన ఇచ్చారు. ఆ గన్ అంటే సంహారానికి కాదండి, సంక్షేమం కోసం అని చెప్పి ఆయన ఈ అందరికీ కూడా ఇప్పుడు బయటికి వెళ్తే ఈ రోజు నా నాయకులను ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదండి. అక్కడ గతంలో ఏంటంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ బయటికి వెళ్తే ప్రజలు నిలదీసేవారు. కానీ ఈ రోజున హారతలు పడుతున్నారు అంటే వచ్చిన మార్పు ఏమిటో మనం గమనించవచ్చండి కేసీఆర్ గారు. రైట్.